ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. కరీంనగర్ ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే మీ ముందు మళ్ళొక్కసారి చూసిన, ఎందుకంటే మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడాలి కాబట్టి, నేను బండి సంజయ్ గారు ఆయన యాత్ర సందర్భంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు వేములవాడ దగ్గర. ఏం మాట్లాడతాడు దాంట్లో? మేడిగడ్డ ప్రాజెక్టు ఎల్ఎన్టీ సంస్థను ఒక స్వయం ప్రకటిత మేధావి, ఇదివరకు ఇక్కడ ఎంపీ ఉండే ఆయనే బెదిరించి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించిండు. ఆ సబ్ కాంట్రాక్ట్ వాళ్ళ బంధువులకి ఇప్పించిండు. వాళ్ళే ఈ ప్రాజెక్టు కట్టిండ్రు, కుంగిపోయింది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇక దమ్మున్నదా రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడు. యాక్చువల్లీ హాస్యాస్పదము, నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఒక పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడికి చాలా గౌరవం ఉంటుంది. పార్లమెంట్ సభ్యుడు మాట్లాడేటప్పుడు ప్రతి పలుకుకు, ప్రతి మాటకు విలువ ఉంటుంది. ఇంకా గిట్లా మాట్లాడితే రేపు రానున్న రోజుల్లో ఏ అధికారి, ఏ పత్రికా విలేకరు కూడా పట్టించుకోరు. రాజకీయ నాయకులు అంటేనే పట్టించుకోరు. ముఖ్యంగా పార్లమెంట్ స్థాయిలో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు ఈ విధంగా గాలి మాటలు మాట్లాడితే పట్టించుకోరు. నేను ఇప్పుడు సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఆయన ఒక మాట అన్నాడు, ఎల్ఐటి సంస్థను బెదిరించి మేడిగడ్డ ప్రాజెక్ట్ని సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టే అది కుంగిపోయిందని చెప్పాడు. పేరు చెప్తాడు. అయితే నేను ఆయన మాట్లాడింది ఎమ్మెల్యే, ఎంపీ అన్నాడు. ఎమ్మెల్యే, ఎంపీలు కానీ ఎవరు కానీ, నేనైతే ఎమ్మెల్యే పోటీ చేయలేదు, ఎమ్మెల్యేగా లేని ఇదివరకు కూడా. మరి ఆయన ఎవరిని అన్నాడు? నన్ను అన్నాడా? నాకంటే ముందున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని అన్నాడా? అంతకంటే ముందున్నటువంటి కేసీఆర్ గారిని అన్నాడా? లేకపోతే అంతకంటే ముందున్నటువంటి చెన్నెమినేని విద్యాసాగర్ రావు గారు, వాళ్ళ బీజేపీ పార్టీ వ్యక్తి, అతన్ని అన్నాడా? అంతకంటే ముందున్నటువంటి ఎల్ రమణన్న గారిని అన్నారా? ఇంకా అంతకంటే ముందు పాపం లేరు, చొక్కారావు గారు లేరు, ఎంపీ సత్యనారాయణరావు గారు లేరు, ఇంకా వాళ్ళంతా ఎవరు లేరు. ఇప్పుడు బతుకున్నలో మాజీ ఎంపీలో గివిలమే. ఇక దీంట్లో ఆయన ఈ మధ్య పేరు అంటలేడు కానీ నన్ను దృష్టిలో పెట్టుకున్నాడు అనుకొని నేను అనుకుంటున్నా, ఏది స్వయం ప్రకటిత మేధావని. ఎందుకంటే ఈ మధ్య రైల్వే ప్రాజెక్టు దీని గురించి మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడు కాబట్టి, సరే అది ఈ మేడిగడ్డ గురించి ఎవరిని అన్నాడో ఆయన స్పష్టంగా పేరు చెప్పే ధైర్యం లేదు ఆయనకి. ఎందుకంటే ఇవాళ రేపు డిఫేమేషన్ కోర్టులు కేసులు ఉన్నాయి కాబట్టి చెప్తలేరు. ఆరోపణ చేసేటప్పుడు చాలా స్పష్టంగా చేయాలి ఆరోపణ. ఏది ధైర్యం ఉంటే ఆరోపణగా తెలుసుకోవాలి. ఉత్త ఆరోపణలు కూడా ఏది రాజకీయ నాయకుడు ఒక ఇంతో అంతో బలం ఉంటే చేయాలి. బండి సంజయ్ గారు ఎల్ఎన్టీ సంస్థ మేడిగడ్డ ప్రాజెక్ట్ని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా లేదా అని చెప్పవలసిన విషయం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయాణం అటాక్ చేస్తున్నాడు, మేడిగడ్డకు పోతున్నాడు. నేను వారిని కోరుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ వారిని ప్రశ్నించండి, ఆ బ్యారేజ్ ఏమైనా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రా? ఇస్తే ఎవరు చేశారు తేల్చాలి. నా దృష్టిలో ఎల్ఎన్టీ కంపెనీ చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. అది వాళ్ళు బ్యారేజీలు, డ్యాములు సబ్ కాంట్రాక్ట్స్ ఇవ్వరు. బట్ బండి సంజయ్ గారు అంటున్నారు కాబట్టి, ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి, మరి ఆయనకు వచ్చిన సమాచారం ఏందో తెలియదు కాబట్టి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ గారు మీకు తెలుసున్నట్టయితే మీరు పేరు చెప్పండి. ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరు? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, దానికి ఎల్ఎన్టీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఎవరో నీకు పేరు తెలిస్తే పేరు చెప్పు, లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ పోతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పు ఉంటున్నా. తర్వాత మిగతా విషయాలు ఆయన పర్యటన చేస్తున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో.
ఈ 5 సంవత్సరాలు అవుపడలేదు, తిరగలేదు. ఒక 5 రూపాయలు 5 సంవత్సరాలు కూడా 5 రూపాయలు కరీంనగర్ జిల్లాకి తీసుకురాలని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. చెప్తే ఏం చేసినాడు పాపం, పెద్ద పెద్ద పోస్టర్లు గ్రామాలలో ప్రింట్ చేసి వేయించాడు. ఏం వేయించిండు? ఆశ్చర్యం వేస్తుంది, నవ్వాలా ఏడవాలా తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, జాతీయ ఉపాధి హామీ పథకం ఈ గ్రామం లోపల ఈ మండలం లోపల 90 కోట్లు, హరితహారం చెట్టు పెట్టిన దానికి ఇన్ని కోట్లు, అన్ని కోట్లు, మీ ఊర్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టమని చెప్పాడు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్తున్నాడు. అవి జాతీయ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చింది బండి సంజయ్ గారు? అది 20 సంవత్సరాల క్రితం ఓ పార్లమెంట్ చట్టం చేసింది. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ గా వారు 2-3 మంచి చట్టాలు తీసుకొచ్చారు. ఒకటి జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం, ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ చట్టం, ఆర్టీఈ, ఇలాంటి 2-3 చట్టాలు తీసుకొచ్చారు. ఆ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచన మేరకు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో పెట్టారు. 10 సంవత్సరాల వాళ్ళ కాంగ్రెస్ పరిపాలన బట్టి. ఇప్పుడు పల్లెటూరులో పోయి అడుగుతుంది కదా, ఈ 100 రోజుల పని ఎప్పంజలు చేస్తాను అంటే ప్రతి ఒక్కడు చెప్తాడు 20 ఏళ్ళకెళ్ళి చేస్తున్నామని. గా పైసలు నేను ఇచ్చినా నేను తెచ్చినా అని చెప్పి పెద్ద పోస్టర్లు తీసుకుంటాడు. ఒక్కటైనా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నేను మీ ఓటు ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఇది సాధించినా అని ఒక్కడి చెప్పమని చెప్పాడు. లేవు. ఎందుకంటే ఆయన కాలమంతా కూడా పార్టీ అధ్యక్షుడిగా కొన్ని రోజులు గిల్లి పంచాయతీలు పెట్టుకోవడం తప్పితే ఇంకోటి తెలియదు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏందో నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ఆ పార్టీ సిద్ధాంతం లిమిట్స్ లో కూడా లేడు. ఈ మధ్య పర్యటిస్తున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది నేను గెలుస్తలేను అని అర్థమైపోయింది. స్పందన కరువు అయిపోయింది. ఇది వరకు రెచ్చగొడితే యువకులు రెచ్చగొట్టబడ్డారు, వాళ్ళు ఎవ్వరు కూడా దగ్గరకు వస్తలేరు. వాళ్ళు లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు వివిధ రూపాల్లో. వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ముందు ఒకటి మాట్లాడతాను, ఇంకోటి మాట్లాడతాను. ఈ భయాందోళన లోపట మరి ఇప్పుడు ఆయన పోటీగా గట్టిగా పోటీ ఇచ్చేది వినోద్ కుమార్ కాబట్టి మరి ఈయన పైన మాట్లాడాలని చెప్పి మాట్లాడతాను. ఓ దగ్గర ఏమన్నాడు, టిప్పర్ లోడ్ దరఖాస్తులు ఇచ్చిండు, తట్టెడు మట్టి తీయలేదు అన్నాడు. తట్టెడు మట్టి తీయడానికి ఎంపీ ఉంటాడా? దానికి కాంట్రాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. నువ్వు అన్నట్టు నేను టిప్పర్ లోడ్లు ఉత్తరాలు రాసినందుకు నీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇట్లా చదవని గుర్తించడం గన్ని ఉత్తరాలు రాసిన నేను. కరీంనగర్ నియోజకవర్గ ప్రజల సమస్యల ప్రతి దాని మీద స్పందించిన లేఖలు రాసిన, అధికారుల దగ్గర తిరిగిన, కొన్ని సమస్యలు పరిష్కారమైనవి, కొన్ని కాలేదు. ఏం కాలేదు, ఎందుకు కాలేదు అనేది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ పార్టీ, మీ అభ్యర్థులు, మరి నువ్వు పోటీ చేస్తావా ఇంకెవరు పోటీ చేస్తారో తెలియదు. ఎందుకంటే మీ పార్టీలో నానా రకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కాబట్టి ఎవరు పోటీ చేసినా కూడా మీ పార్టీ, మీ ప్రభుత్వము కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసింది అనేది నేను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఎన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఈ 5 ఏళ్ళు కూడా చెయ్యలేదు, అవన్నీ కూడా చెప్తా. ఇంకా మళ్ళీ మొదటికి వస్తున్నా. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ ఎవరు అనేది నువ్వు చెప్పకపోతే, ఎందుకంటే నువ్వు ఎంపీ గారు సంజయ్ గారు, మీరు ఎవరిని ఒక్క నిమిషంలో ఫోన్ చేస్తే నీకు చెప్తాడు. ఎందుకంటే యు ఆర్ అన్ ఎంపీ. ఒక అఫీషియల్ అధికారికి ఫోన్ చేసి ఎవరు ఎల్ఎన్టీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా ఫస్ట్ ప్రశ్న. ఇస్తే ఎవరికి ఇచ్చింది? నా దృష్టిలో ఎల్ఎన్టీఏ సంస్థ బ్యారేజ్ సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వదు. ఎందుకంటే అది ఒక మల్టీనేషనల్ కంపెనీ.
ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తావు? ఏది పడితే అది మాట్లాడతావా? వెంటనే నువ్వు నీ పర్యటన ముగించుకుని సపరేట్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. నీ తప్పు మాట్లాడినా అని చెప్పి. నీకు హక్కు లేదు, ప్రజల్ని మోసం చేసే హక్కు నీకు లేదు. నువ్వు మాట్లాడు, మీ సిద్ధాంతాన్ని మాట్లాడు. గుళ్ళు కూడా పెడతా, బళ్ళు కూడా పెడతా, లేకపోతే మసీదులు కూడా పెడతా, ఏదైనా మాట్లాడుకో, అది నీ సిద్ధాంతం. అప్పుడు దాని గురించి మాట్లాడతాం. మసీదు దోతే బొక్కలు వెళ్తాయా, గుళ్ళు దోతే పూలు వెళ్తాయా, ఏదైనా మాట్లాడుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడద్దు. నువ్వు 2019 ఎన్నికలప్పుడు ఏం చెప్పినావు? నీ వీడియోలు ఉన్నాయి. 1000 రూపాయలు కేసీఆర్ పెన్షన్ లోపట 200 రూపాయలే రాష్ట్ర ప్రభుత్వమే, 800 రూపాయలు మోడీ గారు పంపుతున్నారని చెప్పి నువ్వు మాట్లాడినావు. అది కరెక్టా? కాదు. అంటే ఏది పడితే అది మాట్లాడచ్చు, ప్రజలు మోసం చేయొచ్చు అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఊరుకోం. ఈసారి పోయినసారి అధికార పక్షంలో కాబట్టి కొంత మర్యాదపూర్వకంగా ఉన్నాం. ఈసారి ప్రతి ఇష్యూ పైన ధీటుగా దాటుగా, ఎందుకంటే ఈరోజు మా పాత్ర ఒక ప్రతిపక్ష పాత్ర వహించాలి. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఇప్పుడు ఏరిండో చేరలేదు రేవంత్ రెడ్డి గారు. మీరు కూడా అక్కడ ఎల్ఎన్టీ సంస్థ ఎవరైనా సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చిందా ఇయ్యలేదా తేల్చాలి. ఎందుకంటే మరి మీకు కూడా ప్రతిపక్ష పార్టీ బీజేపీ, మేము ఒక ప్రతిపక్షాలు, మన ముగ్గురు మధ్యలో ఉన్నది ఈ రాష్ట్రం పంచాయతీ రాజకీయాల. మిగతా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే మీరు కూడా స్పష్టంగా ఉండాలి. ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకాలన్నీ గోడల మీద గీకుతాడు. అది యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి పథకాలు అవన్నీ మనకందరికి తెలుసు. నేను చూసుకుంటా దాని సంగతి. కానీ ఇవాళ మీరు ఆడ ఉన్నారు కాబట్టి మీకు సమయం దొరికితే మరి మీరు 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 మీ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ పోతున్నారు, ఒక ముఖ్యమంత్రిగా పోతున్నారు. మంచి కార్యక్రమము. మా పార్టీ తరఫున అసెంబ్లీలో మేము కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్పినాం, వెయ్యండి. దాన్ని అసలు ఎందుకు కుంగిందని తేలాలి. అది మీరు మీ కార్యక్రమం మీరు చేయండి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని వెంటనే ఎట్లా రెక్టిఫై చేయాలనేది కూడా మీరు ఇలా మేడిగడ్డ పోయినప్పుడు ప్రయత్నం చేయండి. ఊరికే చూసొచ్చి అది ఎవరు తప్పు చేసిందనే దాని మీద చర్యలు తీసుకోండి. కానీ అట్ ది సేమ్ టైం హౌ టు రెక్టిఫై ఇట్. ఎందుకంటే మరి వచ్చే ఎండాకాలం ఎట్లుంటుందో భయంకరంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మంచి వర్షాలు పడాలని చెప్పి ఆశిద్దాం. ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మన రైతాంగం ఇబ్బంది పడతారు. గత 7-8 సంవత్సరాల నుంచి తెలంగాణ రైతులు వడ్లు వండిస్తూ ఒక బ్రతుకుదెరును, ఒక కొత్త రూపాన్ని, ఒక కొత్త వ్యవసాయ ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు అక్కడ పోయినప్పుడు అది కూడా కొంత ఆలోచించి ఆ ఇంజనీర్ అధికారితో ఎట్లా చేయాలి అది కూడా చూడండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. అది మరి తప్పిదమా, ఎవరి తప్పిదమో, నిర్ణయాల ఏంది, అవన్నీ కూడా తేల్చండి. మీరు పోయిన కార్యక్రమాన్ని మీరు చేయండి. దాంతోపాటు ఇక్కడ ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఇది సబ్ కాంట్రాక్టర్ ఇచ్చని చెప్పి ఆరోపణ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు తేల్చాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీటు. ఇక్కడ పెట్టాలని పెట్టినా. ఎల్ఎన్టీలు, అదానీలు, అంబానీలు వాళ్ళ కనుసన్నలో పెరిగినటువంటి పార్టీ నాయకులు వాళ్ళు. నేను వామపక్ష రాజకీయాల చేసి వచ్చిన నేను అదే అది కూడా అన్నాడు. నేను దీంట్లో వాళ్ళు ఇప్పుడే గుర్తుకొచ్చింది. బెదిరించిండు, ఎల్ఎన్టీని బెదిరించి. ఎల్ఎన్టీ బెదిరుతాడు ఈ ఎంపీలు ఫోన్ చేస్తే. అసలు ఎల్ఎన్టీ కంపెనీ అంటే నాకు తెలుసా అని అడుగుతున్నా నేను. అదొక మల్టీనేషనల్ కంపెనీ. అది అంటే ఏమి ఏబిసిడి తెలియదు. అసలు సంగతి ఏంటంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు. ఇవాళ నేను అడుగుతాను, ఇవాళ పాదయాత్ర వేసిన ఇవాళ ఎక్కడో దగ్గర మాట్లాడాలి నువ్వు. మేడిగడ్డ సబ్ కాంట్రాక్టర్ ఎవడు ఫోన్ చేశాడు? అరే నా పేరు చెప్తే నేను డెఫినెట్ తీసుకుందాను. ఆ పేరు చెప్తాడు. అదే మాజీ ఎంపీ అంటే మరి ఇప్పుడు నేను చదవలేదా మాజీ ఎంపీల పేర్లు? నన్నన్నావా, పొన్నం ప్రభాకర్ అన్నావా,
కేసీఆర్ అన్నావా, విద్యాసాగర్ అన్నావా, ఎల్ రమణ అన్నావా నాకు తెలియదు కదా. నా పేరు చెప్పి ఉన్నట్టయితే నేను దాని సంగతి చూద్దును. సంజయ్ మరొక ఆరోపణ చేసింది సార్. ఇవన్నీ అసెంబ్లీ సాక్షిగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీలు టైం పాస్ చేస్తున్నారు. ఒకరేమో కృష్ణారివర్ బోర్డు మేనేజ్మెంట్ అని నల్గొండ సభ, మరొకరేమో మేడిగడ్డ టూర్ అని ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. అసలు ప్రజా సమస్యల పట్ల బండి సంజయ్ గారు పట్టించుకున్నారా? మంచి వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్ సో దట్ ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్. బండి సంజయ్ గారు ఈ రోజు వరకు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలను అడుగుతున్నా, కరీంనగర్ నియోజకవర్గ ప్రజల సమస్యలపైన ఎక్కడైనా మాట్లాడినట్టు ఒక ఉదంతాన్ని చూపారు నాకు. ఈ అధికారి దగ్గర పోయి ఈ పని కోసం పోయినట్టు ఒక్కటి, ఈ అధికారి దగ్గర పోయి ఇంకో ఈ పని కోసం కరీంనగర్ ప్రజల కోసం పోయినట్టు ఒక్క పత్రికా నోట్ గాని, ప్రెస్ గాని, మీ వీడియోలు కానీ చూపారు నాకు. మాకు చెప్తాడు ప్రజల సమస్యల గురించి. టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సమస్య పైన స్పందించేటువంటి గుణం మాది. మా ఓనమాలతో నేర్చుకున్నాం ప్రజా సమస్యల పట్ల. నేను చెప్తున్న పడండి, 3వ తారీఖు నాడు రిజల్ట్లో మేము ఓడిపోయినాం. 4వ తారీఖు నాడు కొంతమంది కాంగ్రెస్ పిల్లలు పోయి ఈ శిలా పలకాలను పలగొట్టదే తప్పని కూడా చెప్పిన. అంటే ప్రజల సమస్య, అది గౌరవించుకోవాలి, మర్యాద ఇచ్చుకోవాలి. ఇప్పటికొక 20 సమస్యలపైన మాట్లాడినాం. ఒక ప్రతిపక్ష పార్టీ ప్రజలు మాకు ఇక్కడ పనిచేయాలంటే తీసుకొని పనిచేస్తున్నాం మేము. ఇలా ఏదైనా పని మీద కరీంనగర్ ప్రజల సమస్యల పైన ఏదైనా మాట్లాడండి. ఇప్పటివరకు నేను వచ్చే ఈ ఎన్నికల లోపల ఈ 30-40 రోజులు అవే ఎత్తుతా. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మళ్ళీ రేపంచలైన అవి మాట్లాడుకుంటూ కూర్చున్నాడు కాబట్టి మాట్లాడతాను. సమస్యలు కూడా చెప్పదలుచుకోలేదు నేను. ఏమేమి సమస్యలు నిన్న చూడాలి. కేసీఆర్ ఒక దెబ్బకు మీటింగ్ పెడితే నల్గొండ మీటింగ్ ఎందుకు పెట్టినప్పుడు తెలియకపోయా ఆయనకి. నల్గొండ మీటింగ్ పెట్టడం వల్ల నిన్న తీర్మానం చేసిండ్రు. మా హమీద్ భాయ్ చెప్తాడు, నాకు ప్రాంప్ట్ చేస్తాడు. ఇదే మా కార్యకర్తల నాయకుల యొక్క ఇది ఏం చెప్తాడు. ఇలా నిన్న అసెంబ్లీ తీర్మానం చేసింది. ఎట్లా తీర్మానం చేసింది? ఇలా నల్గొండ బహిరంగ సభ పెట్టినందుకు నేను తీర్మానం చేసింది. మా హరీష్ గారు నిన్నే మాట్లాడారు. బండి సంజయ్ గారికి చెప్తున్నా, ఎస్ నువ్వు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాట్లాడు, నేను తప్పేం మాట్లాడలేను. కానీ ఏది పడితే అది మాట్లాడితే మంచిది, నీకే మంచిది కాదు. నువ్వు చాలా వయసులో చాలా చిన్నదికి ఎదగాలనుకుంటే చాలా నోరు జాగ్రత్త ఉండాలి. ఇది ఒక సూచన కూడా చెప్పండి మీ పత్రికా విలేకరులకు. మీకేమైనా దోస్తు ఫోన్ చేస్తే ఇంకా నీకు వయసు బాగున్నది, కలిసి వస్తుంది నీకు. ఏది పడితే అది మాట్లాడితే రాజకీయాల్లో నిలబడలేవు, చాలా కాలం నిలబడలేవు. ఇట్లా పాల పొంగులాగా జుప్పని లేస్తావు, మళ్ళీ కింద పడిపోతావు. ఓ జాగ్రత్త మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నామో, ఎప్పుడు మాట్లాడుతున్నామో విమర్శించు. నేను వద్దట్లేను. నువ్వు కేసీఆర్, నువ్వు నన్ను ఎవరు పడితే వాళ్ళు మీ పార్టీ ఏందని సమస్యలు ఏం చేస్తున్నావు అని అడుగు. 10 ఏళ్ళు పడ్డా మీరు గిజ్జేయలేదు, గజ్జేయలేదు అని నువ్వు మాట్లాడితే తప్పుపడతలేను. కానీ ఆరోపణలు చేసేటప్పుడు ఒక బలమైనటువంటి ఒక ఆలోచనతోని దాని ఒక ఏం మాట్లాడుతున్నో తెలవాలి కదా. ఇంకో మొన్న నేను ఆరోపి చూపించిన, ఏది మన ఉప్పల్ కాడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను ఎంపీ ఉన్నప్పుడు 2 దిక్కులు అట్లా ఫ్లైఓవర్లు కట్టించిన. ఆ రైల్వే దగ్గర ఆగిపోయింది. దాన్ని నేను మాట్లాడినా, అక్కడ వేయినా, నేను విమర్శించిన. మళ్ళీ మీరు వేయరు, అక్కడ చూసినావు, ఇది అన్నావు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా అని అడిగినావు. ఆ ఫుల్ ఇచ్చింది సార్ అనేసరికి మళ్ళీ మీరు ఆగిపోయినరు. ఇంకా నేను ఇది చేపించుకొస్తాను మాట్లాడావు. ఓకే, నేను ఒక ఓడిపోయిన ఎంపీగా, నువ్వు గెలిచిన ఎంపీగా నువ్వు ఇది చేయలేదు చూపిస్తే నువ్వు స్పందించరు గట. అట్లుండాలి. తప్పితే ఏది పడితే అది మాట్లాడతావు, ఏది నోటికి వచ్చిందల్లా మాట్లాడతావా? ఇంకో నిన్న మేము మాట్లాడినాం, అరే కాకతీయ కళ ఇక్కడనే మాట్లాడా కదా, మనం మీ ముందే మాట్లాడినా, మీరు మంచి బ్రహ్మాండంగా రిపోర్ట్ చేసిండ్రు.
రేవంత్ రెడ్డి గారు దాన్ని విరమించుకుండా లేకపోతే అది ఉన్నదో తెలియదు ఇంకా, కానీ మళ్ళీ మాట్లాడతలేరు. చార్మినారు కాకతీయ కళాతోరణాలు పేదవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో మంచి చెరువులు కుంటలు మరమ్మతు చేశారు. తెలంగాణ లోపల కాకతీయ వంశము వెనుకబడ్డ తరగతులు, వాళ్ళు రెడ్డి రాజులు కాదు, వెల్మరాజులు కాదు, కామరాజులు కాదు, బ్రాహ్మణులు కాదు, అది వెనుకబడ్డ తరగతులు బీసీ వర్గానికి సంబంధించినటువంటి రాజవంశం. అది పేద వర్గాల్లో పనిచేసారు. అందుకే కళాతోరణం కాకతీయ కళాతోరణము దాన్ని తీయకాయ అని చెప్పిన. ఇంకో గది ప్రజల స్పందన, కల్చర్, అది హెరిటేజ్, అది గవి మాట్లాడు. నేను నిన్న వేములాడబోతే ₹1 వేములాడ దేవస్థానానికి, గుళ్ళ మీద ప్రేమ నీకు. నేను తిరుమల తిరుపతి దేవస్థానం, నేను ఆ వైవి సుబ్బారెడ్డి గారు నాకు పార్లమెంట్ లో పక్క కూర్చున్నది, ఆయన రిక్వెస్ట్ చేస్తే బాబా ఆయన శాంక్షన్ చేసిండు. గంగుల కమలాకర్ గారు నేను తిరుపతికి 2 సార్లు పోయినాం, అటు పోయినాం ఇటు పోయినాం, ఆ విజయవాడ పోయి చూసొచ్చినాం, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కరిమేర తీసుకొచ్చి పెట్టినాం. ఇక వినోద్ కుమారు నాస్తికుడు, బొట్టు పెడితే తూడ్చేస్తాడు అని చెప్పినావు. సరే తూడ్చేస్తానా ఉంచుకుంటానా అది నా ఇష్టం, కానీ నేనైతే గుడి అయితే పట్టుకొచ్చిన కదా. తిరుమల తిరుపతి దేవస్థానం గుడి అయితే ఒక 25 కోట్ల రూపాయల టీడీడీ సొమ్ము, తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము అయితే పట్టుకొచ్చిన కరీంనగర్కి. ఓ 10 ఎకరాల భూమి కేసీఆర్ గారిని, గంగుల కమలాకర్ గారు పాపం ఎంబడబడి కేసీఆర్ గారితో ఒప్పించా, వారు 10 ఎకరాలు పట్టుకొచ్చాడు కదా. ఇంకొక 5-10 కోట్లు మేము అక్కడెక్కడ వసూలు చేసి ఇస్తామని చెప్పినాం. గుడి అయితే పట్టుకొచ్చిన కదా. ఇప్పుడు నువ్వు ఒక్క గుడి పట్టుకొచ్చినావు కరీంనగర్కి? పోను గుడి కాదా, బడి అయినా పట్టుకొచ్చినావా? 12,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసినా అంటున్నారు. ఏం చేయలేదు. 5 కొత్తల 10 వేయలేదు. సంజయ్ ఇక్కడ ఎంపీగా ఉంది అని చెప్పేసి మీద ఆరోపణలు వస్తున్నాయి అన్నప్పుడు 12,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. ప్రసాద్ కోసం ప్రసాద్ కింద అప్లై చేయమంటే వెలువడ టెంపుల్ డెవలప్మెంట్ కేర్కి అప్లై చేయలేదు ఆయన ఆన్సర్. అదే హాస్యాస్పదంగా 12,000 కోట్లు ఇంతకుముందు చెప్పినా మిత్రమా. జాతీయ ఉపాధి హామీ పథకము, అంగన్వాడీ, లేకపోతే జాతీయ మన నేషనల్ హెల్త్ మిషన్, గా స్కీములు 70 నెహ్రూ కాంచెలు వస్తాయి. నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న కానించేది ఈ స్కీములన్నీ వస్తాయి. జాతీయ ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వాన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఆమె సూచన మేరకు చట్టం వచ్చింది. నేను పార్లమెంట్ లో దాని మీద అరగంట సేపు మాట్లాడినా. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తాం మేము. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లో రైట్ టు ఎడ్యుకేషన్ షుడ్ బి ఎ ఫండమెంటల్ రైట్, రైట్ టు వర్క్ షుడ్ బి ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పి మన కార్డ్ పట్టుకొని విద్యార్థులుగా మేము ప్రదర్శనలు తీసినాం యూనివర్సిటీ ముందు. రైలు రోకోలు చేసినాం. ఇవి ప్రాథమిక హక్కుల రాజ్యాంగ సవరణ చేసి రైట్ టు వర్క్. అందుకోసమే ఆ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ చట్టాన్ని. తీసుకొస్తే పార్లమెంట్ లో నేను 25 నిమిషాలు మాట్లాడినా, ఇది గొప్ప చట్టం జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్పి. ఇంకొక ఆ పథకం పైసలు 20 ఏళ్ళ నుంచి వస్తాయి. గవి చూపిస్తాడు ప్రతి ఊర్లో. అసలు నేను కాదు, ఆ ఉపాధి హామీ పథకంలో వర్కర్స్ నవ్వుతాను. అది మా హక్కయ్య 100 రోజుల పని దినాలంటే ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు. గా పైసలు పెట్టి 12,000 కోట్లనే. మరి మీరే అడగాలి మిత్రమా, నన్ను అడిగిన మిత్రమా మీరు అడగాలి. మీరు పత్రికా విలేకరులు, మేధావులు, రాజకీయ నాయకులు చేసిన పనుల పట్ల స్పష్టంగా ఇది నీకు సంబంధమైంది. అది ఒక చట్టం వల్ల పార్లమెంటు 2005లో చట్టం తీసుకొచ్చింది. ఆ చట్ట రూపకంగా బడ్జెట్ రూపంగా వచ్చేటువంటి డబ్బులు అవి నువ్వు తీసుకొచ్చినావంటే ఎట్లనయ్యా అని మీరు అడగాలిగా మిత్రమా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.